ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 17వ చరణం. ఈవినింగ్, మార్నింగ్ అండ్ నూన్ ఐ క్రై అవుట్ ఇన్ డిస్ట్రెస్ అండ్ హీ హియర్స్ మై వాయిస్. సామ్స్ చాప్టర్ 55:17. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన అనేది విశ్వాస జీవితంలో ఒక విలువైన తాళపు చెవి వంటిది. అనేక మంది దైవజనులు ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగించారు, సంఘములను కట్టారు, ఆత్మలను రక్షించారు. ఈ రోజున నీ కష్టంలో, నీ బాధల్లో, నీ బలహీనతల్లో నుండి నీవు బయటపడాలి అంటే నీవు ప్రార్థించాలి. ప్రార్థిస్తున్నామండి అని అనేక మంది అంటుంటారు. మేమెందుకు ప్రార్థన చేయమండి అని మాట్లాడతారు. కానీ ప్రార్థనలో స్థిరత్వం ఉండాలి. స్థిరత్వం అనగా మనం చేసే ప్రార్థన ఆగిపోయే ప్రార్థన కాదు, సాగిపోయే ప్రార్థనగా ఉండాలి. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది నీ జీవితంలో జరిగేంత వరకు దాని గురించి నువ్వు ప్రార్థించడం మానొద్దు. వాక్యం సెలవిస్తుంది, మానక ప్రార్థించుడి, ఎడతెగక ప్రార్థించుడి అని. బంధువులు వచ్చారని మానొద్దు, సమస్యలు వచ్చాయని మానొద్దు, పనుందని మానొద్దు, బెదిరిస్తున్నారని మానొద్దు. పరిస్థితులు ఏవైనా, స్థితిగతులు ఎలా ఉండినా, ప్రళయము వచ్చినా సరే మనము ప్రార్థిస్తూనే ఉండాలి. కొంతమంది చూడండి, వారి ఉద్యోగ విషయంలో ఎంతో స్థిరత్వం కలిగి ఉంటారు. వర్షం వచ్చి, వరదలు పడి, పిడుగులు పడినా సరే వారు ఉద్యోగానికి వెళ్ళడం మాత్రం మానరు. ఇంట్లో ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే వారి పనికి వారు వెళ్తుంటారు. శుభకార్యాలున్నా, చుట్టాలు వచ్చినా మాకేం సంబంధం అన్నట్లుగా ఉంటారు. ఏంటి అంటే, ఒకరోజు ఉద్యోగం మానేస్తే శాలరీ కట్ అవుతుంది అంటారు. ఆ శాలరీ ఎంతో అవసరం వారికి. ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీకు ప్రార్థన కూడా ఎంతో అవసరం. నీ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు నీవు చూస్తున్నావు, నీ భర్తలో మార్పును నువ్వు చూస్తున్నావు, నీ పిల్లలు నీకు ఎదురు తిరగడం నువ్వు చూస్తున్నావు. చిన్న చిన్న విషయాలకే ఎందుకో గొడవలు, వాటిని నువ్వు గమనిస్తున్నావు. దానికి కారణం అపవాది ఏదో చేయబోతున్నాడు. నీకు ప్రార్థన అవసరం. నీ ఉద్యోగంలో సమస్యలు, అందరూ నీ మీద పగబట్టారు, ప్రమోషన్స్ రాకుండా ఆపుతున్నారు, నీ ఎదుగుదలను చూడలేకపోతున్నారు, నువ్వు గ్రహిస్తున్నావు. నీకు ప్రార్థన అవసరం. నీ వ్యాపారంలో నష్టాలు నువ్వు చూస్తున్నావు, ఎంతగా ప్రయత్నించినా ఆ వ్యాపారం కొనసాగకపోవడం నువ్వు చూస్తున్నావు. డబ్బు, సమయము, సరుకు అంతా కూడా వృధా అవుతుంది, కానీ ఉపయోగం లేదు. నీకు ప్రార్థన అవసరం. నీ శరీరంలో చిన్న సమస్యగా మొదలైన ఆ కురుపు, ఆ బలహీనత ఈరోజు నా పెద్దగా మారుతుంది. నీకు నీరసం కలుగుతుంది, మందులు కూడా పని చేయడం లేదు, ఏమైపోతుందో నాకు అని నువ్వు భయపడుతున్నావు. నీకు ప్రార్థన అవసరం, అత్యవసరం. ఇంకా నీవు ఈరోజు ఏ సమస్యతో బాధపడుతున్నావో నాకు తెలియదు సహోదరి సహోదరుడా, కానీ నీకు ప్రార్థన అవసరం. ఆపొద్దు, కొనసాగించు, ప్రార్థించు. భక్తుడు అంటున్నాడు, సాయంకాలం చేస్తున్నాను, ఉదయం చేస్తున్నాను, మధ్యాహ్నం చేస్తున్నాను, ఎక్కడా నేను ఆపడం లేదు, తప్పకుండా నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని. నీ ప్రార్థన కూడా తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. నీ నుండి సమస్యను దూరపరచగలడు, నీ నుండి అనారోగ్యమును దూరపరచగలడు, నీ బలహీనతను కొట్టివేయగలడు. దానియేలు రోజుకు 3 మార్లు ప్రార్థిస్తున్నాడు, అప్పుడప్పుడు ప్రార్థించడం లేదు. ఆ ప్రార్థన ఆపించాలని శత్రువు ట్రై చేశారు, కానీ దానియేలు ఆగలేదు. చంపేస్తామని చెప్పినా దానియేలు ప్రార్థన ఆపలేదు. బహుశా ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు. రోజు చేసే ప్రార్థన కంటే డబల్ చేసుకుంటున్నాడు. అందుకే కదా సింహపు బోనులో నుండి కూడా సజీవంగా దానియేలు బయటికి రాగలిగాడు. ప్రార్థన రక్షిస్తుంది, కాపాడుతుంది, నీ జీవితాన్ని నిలవబెడుతుంది, నీ సమస్యలను దూరపరుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థించడం మానొద్దు. ప్రార్థనకి సమయం లేదు అని అనకు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ప్రార్థించు, నీవు ఏ దేశంలో ఉన్నా ప్రార్థించు, నీవు ఏ బెడ్ పైన ఉన్నా ప్రార్థించు.
ఆ సమయం ఈ సమయం అని ఏమీ లేదు. ఎప్పుడు ప్రార్థించినా వినే దేవుడు మనకున్నాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన నీ మొరను ఖచ్చితంగా వింటాడు. దావీదు మొర విన్న దేవుడు, దానియేలు మొర విన్న దేవుడు, వారిని కాపాడిన దేవుడు, వారిని బ్రతికించినటువంటి దేవుడు, వారిని రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. నీకు కూడా విడుదలనిస్తాడు. తప్పక నిన్ను ఆయన ఆదుకుంటాడు. తప్పక ఆయన నిన్ను కాపాడుతాడు. కాబట్టి ప్రార్థన విషయంలో విసిగిపోవద్దు, బలహీనపడొద్దు, ఎవ్వరికి భయపడొద్దు. దేవుడు తప్పక నీ మొర ఆలకించి నీకు జవాబునిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, చూచుచున్న దేవా, ఆశ్చర్యకరుడా, మీకు వందనములయ్యా. మా ప్రార్థన ఆలకించే తండ్రి మీకు స్తోత్రములు ప్రభువా. దావీదు భక్తుడు మొరపెట్టినట్లుగా సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును అని అయ్యా మా ప్రార్థన నువ్వు ఆలకిస్తావని రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మేము ప్రార్థన చేయాలని, విసుగక ప్రార్థన చేయాలని, పట్టుదలతో ప్రార్థన చేయాలని, ఆసక్తితో ప్రార్థన చేయాలని ప్రభువా, ఇంట్లో ఉన్న సమస్యల నిమిత్తము ప్రార్థన చేయాలని తండ్రి సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, దానియేలు మరి ప్రార్థన ఆ సింహపు బోనులో నుండి సజీవముగా బయటకు తీసుకొచ్చింది ప్రభువా. అయ్యా, అదే విధంగా మేము చేస్తున్న ప్రార్థన మా ప్రతి ఒక్క పరిస్థితులను మారుస్తుందని నమ్ముతున్నాం తండ్రి, విశ్వసిస్తున్నామయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో ఉన్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. వారిని మీరే స్వస్థపరచండి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు పొందిన గాయముల చేత వారికి స్వస్థత కలుగుతుందని నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము తండ్రి. నువ్వు విశ్వసించిన దాని ప్రకారమే నీకు అగునుగాక అంటున్న దేవా, బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఆర్థిక సమస్యల నుండి వారిని లేవనెత్తండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే బిడ్డలుగా కాదు ప్రభా, అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు స్థిరపరచండి తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ తోడుగా ఉండండి. చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా ప్రభా, ఆ బానిసత్వం నుంచి విడిపించి ప్రభా మీ రక్షణను వారికి కనబరచమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. త్రాగుడు వ్యసనాల నుండి, అయా వ్యభిచార వ్యసనాల నుండి, అయా గేమ్స్ ఎడిక్షన్ నుంచి, అయా మరి తండ్రి ఏదైతే బిడ్డలను ప్రభా పాడు చేస్తుందో ఆ ప్రతి ఒక్క ఆ శత్రువుల నుండి వారికి విడుదలను అనుగ్రహించి సంపూర్ణముగా తండ్రి రక్షణలో వారు ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా ఉద్యోగాల నిమిత్తము మీ సన్నిధిలో మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి అయ్యా. మంచి ఉద్యోగాన్ని వారికి దయచేయండి అయ్యా. మరి తండ్రి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్లే వారిని తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపండి. ఎలా మాట్లాడాలో తండ్రి మీరే వారికి తెలియజేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, కుటుంబంలో సమస్యలతో, కుటుంబంలో కలహాలతో, భార్యాభర్తల మధ్య విభేదాలతో, అయా ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలతో ఉంటూ ప్రభా కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారో ప్రభా వారి హృదయాలను మార్చండి అయా. మీకు లోబడి అయా మరి కుటుంబం వారిని ప్రేమించేటువంటి మనస్సును వారికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎటువంటి అల్లర్లు, ఎటువంటి గొడవలు, ఎటువంటి మనస్పర్ధలు వారి కుటుంబంలో లేకుండా అందరినీ తండ్రి మీరు సమాధాన పరచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా రక్షణ లేక ఉన్నారో ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేక ఉన్నారో ప్రభా వారందరికీ తండ్రి మారు మనసును అనుగ్రహించండి. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి తండ్రి మీరే విడుదల దయచేయండి అయా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు, విధవరాళ్ళ పక్షముగా న్యాయము తీర్చే దేవుడు, వారికి మీరే తోడుగా ఉండండి ప్రభా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. అదే విధంగా నా తండ్రి గర్భఫలము లేని బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వారి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. మంచి ఆరోగ్యమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని దీవించండి, విశ్వాసులను బలపరచండి ప్రభా. విశ్వాసంలో వారిని స్థిరపరచమని బ్రతిమలాడుకుంటున్నాం. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా.
అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానమును వివేచనను వారికి అనుగ్రహించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, అయా ప్రతి బిడ్డ దుఃఖమును తీసివేసి సంతోషమును వారికి దయచేయమని మానాథుడు సర్వశక్తిమంతుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.